సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. కార్యక్రమాల్లో అక్కడ ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్న ఈవినింగ్ వెలిచల్ల 3 చోట్ల కూడా నామినేషన్ వేశారు. సో ఈ 3 చోట్లకు కూడా ఎక్కడ క్లారిటీ రావట్లేదు. అసలు ఈ సస్పెన్స్ ఎందుకు కొనసాగుతుంది? ఇవాళ రేపు కూడా ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు 3 సీట్లను పెండింగ్లో పెట్టింది? దీనిపైన డిస్కస్ చేద్దాం. తెలంగాణలో 3 లోక్సభ స్థానాల అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థుల ఫైనల్పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక సీట్ల పంపకం అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వివి రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. గౌరీ సతీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. ఏంటి ఇంకా అసలు ఈ 3 స్థానాలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా 2 రోజుల్లో నామినేషన్ కూడా పూర్తవుతుంది. అసలు అధికార పార్టీలో ఉన్న మీరు అందరికంటే ముందుగానే ప్రకటించాల్సింది పోయి నామినేషన్కి ఇంకో 2 రోజులు ఉంది అన్నా కూడా ఇంకా సస్పెన్స్ ఏంటి? ఎందుకు ప్రకటించట్లేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏమైనా ఫ్యామిలీ పాలిటిక్స్ జరుగుతున్నాయి బాగా? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మా పార్టీ తరఫున. దాంట్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, ముఖ్యంగా కరీంనగర్ అండ్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి పోటీ ఉన్నది కాబట్టి అక్కడ ఏమీలందరూ కూడా పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడైతే అక్కడ క్యాండిడేట్ డిక్లేర్ కావడమే విన్నింగ్గా భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కానీ, సీనియర్ నాయకులు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎవరైతే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారందరూ కానీ, సామాజికంగా ఆలోచిస్తున్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి నిన్నే మనం చూసాం. మా ఏఐసిసి అధ్యక్షుల వారిని మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మిగతా మంత్రులు కూడా వారిని కలిసి వారితో సమాలోచన చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా 25 వరకు చివరి తేదీ ఉంది కాబట్టి అంతలోపే ఖచ్చితంగా 99% 1 or 2 అవర్స్లో ఆ అభ్యర్థులను కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజే 1 or 2 అవర్స్ అని చెప్పాను నేను మీకు. దాంతోపాటు కరీంనగర్లో కూడా అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి సమీకరణల దృష్ట్యా ఎవరైతే బాగుంటుంది అని ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా నిన్న మనం చూసాం. స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ, ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు కానీ వారందరూ కూడా కలిసి ఎవరినైతే పని చేసుకోమని చెప్పి మా అధిష్టానం చెప్పడం జరిగిందో, మా పీసీసీ కానీ ఏఐసిసి కానీ చెప్పడం జరిగిందో వారే నిన్న వారి పేరుపైన మంచిగా ఉన్నటువంటి దాఖలాలు చూసుకున్న తర్వాత వారు నామినేషన్ కూడా వేయడం అనేది జరిగింది. సో ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి పోటీ దృష్ట్యా అది డిలే అవుతుంది తప్పితే అది పెద్దగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా పార్టీ క్యాడర్, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పోటీ చేసి ఓడిపోయినటువంటి మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వారందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు అభ్యర్థి అయినా కూడా కలిసికట్టుగా అందరూ పనిచేసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి వాళ్ళందరూ కూడా కంకణబద్దులై పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వారు మా ఏఐసిసి అధిష్టానం ప్రకటించినా వారిని గెలిపించడానికి వారందరూ కూడా కార్యోన్ముఖులై గ్రౌండ్లో పనిచేస్తున్నారు కాబట్టి అది పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదేమని చెప్పి ఒక పీసీసీ డెలిగేట్గా ఉన్నటువంటి సందర్భంలో మేమందరం కూడా 1-to-1 కూర్చొని మాట్లాడినటువంటి అంశాన్ని ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్తో మీటింగ్ కావడం జరిగింది, మండల స్థాయిలో కార్యకర్తలతో సమావేశం జరిగింది, అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా ఒపీనియన్ తీసుకొని గ్రౌండ్లో విస్తృతంగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ 1 or 2 అవర్స్లో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బట్ నిన్న కూడా ఇంకా ఇవాళ రేపు అన్నట్టుగానే మాట్లాడారు. బట్ ఈ రోజే అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే నిన్న అంటే మరి వెలిచల నేను ఒక 3 చోట్ల కూడా నామినేషన్ వేశారు, మంత్రి కూడా దానికి హాజరయ్యారు. బట్ ఏంటి ఇదంతా అంటే సీఎంకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, లేకపోతే ఇండైరెక్ట్గా ఏమైనా చేస్తున్నారు? ఏది కూడా ఇండైరెక్ట్ ఇందులో గౌరవ పీసీసీ అధ్యక్షులు గారు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నోటీసులు ఉండే అన్ని విషయాలు చర్చించుకోవడం ఖచ్చితంగా వారు అడ్వాన్స్గా 1 day బిఫోర్ కూడా వాట్సాప్లో పెట్టడం అనేది జరిగింది. కరీంనగర్ గ్రూప్లో అవన్నీ కూడా వారికి అడ్వాన్స్గానే
వారికి సూచనలు కూడా చేయడం అనేది జరిగింది. పార్టీ తరఫున గ్రౌండ్లో పనిచేసుకోండి అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా వారికి సూచనలు చేసినట్టుగా సమాచారం. దానికి అనుగుణంగానే గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి మంత్రి గారు సహచర మంత్రికి సూచనల సలహాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా విప్పు కూడా ఉన్నారు అక్కడ. మా వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారి సూచన సలహా పిసిసి అధ్యక్షుల వారి సూచనల సలహాల మేరకు దానికి అనుగుణంగానే వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి మనం వేరే తీరుగా ఆలోచించవలసిన అవసరం లేదు. దానికి అనుగుణంగానే వారందరూ కూడా కలిసికట్టుగా సామూహికంగా వారందరూ కూడా నిన్న ఆ నామినేషన్ యొక్క ప్రక్రియలో వాళ్ళందరూ కూడా పాల్పంచుకోవడం అనేది జరిగింది అనేది మీ ద్వారా మనం అందరం కూడా చూడడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ మనం అందులో నెగిటివ్ ఆలోచించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏవైతే ముఖ్యంగా కరీంనగర్ కానీ ఖమ్మం కానీ అక్కడ ఉన్నటువంటి పోటీ దృష్ట్యా గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి పోటీ కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పోటీ దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ డిలే అవుతూ వస్తుంది తప్పితే ఇంకో విషయం కాదనేది మనం అందరం కూడా గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, వివి రావు గారితో మాట్లాడదాం. నమస్తే సార్. రావు గారు నమస్తే. సార్, ఏంటి రాష్ట్రంలో రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. అటు పోలింగ్ తేదీ నామినేషన్లు కూడా దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశంలోనే ఉంది, ఇంకా ఫైనల్ చేస్తూనే ఉన్నారు. సో ప్రధాన పార్టీలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్స్ కానీ ఈ పరిణామాలు కానీ చూస్తుంటే ఏంటి, ఇంకొకటి ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువైపోయాయా? ఒక ఫ్యామిలీలో ఇద్దరు సీట్లు అడుగుతుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడు వాళ్ళకిస్తే వీళ్ళ కోపం, వీళ్ళకిస్తే వాళ్ళ కోపం, ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఈ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అతి తక్కువ సమయంలో వచ్చినటువంటి ఈ పరిణామాలు చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 స్థానాల్లో డిక్లేర్ చేయలేని పరిస్థితి మనం చూస్తే జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీకి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని మనం అందరం భావిస్తున్న సందర్భంలో వీళ్ళు ఎందుకు ఇంకా డిక్లేర్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలో జనరల్ గా జరిగేది ఏంటంటే జనరల్ గా వేరే పార్టీలు పక్క పార్టీని ఉద్దేశించి వాళ్ళు సీట్లు ఖరారు చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ లో పరిస్థితి ఏంటంటే వాళ్ళే పోటీ పడడం, వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి మదనం కాంగ్రెస్ పార్టీ ఈ మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సమస్య. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనం ఖమ్మం విషయం చూసుకుంటే ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి మొన్ననే అంటే ఒక జిల్లా మొత్తము ఏకదాటిగా ఒక నాయకత్వంలో అంటే వాళ్ళు గెలవడం జరిగింది. ఈ రోజు ఆ ప్రాంతంలో వాళ్ళు గెలవడానికి అంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడానికి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారికి మధ్యలో మరి అక్కడ మీకు తెలుసు ఖమ్మంలో లీడ్ చేస్తున్నటువంటి పొంగులేటి వర్గం వాళ్ళకి మధ్యలో ఖచ్చితంగా కొన్ని సమీకరణలు కలవకపోవచ్చు. ఇది ప్రధానంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మొత్తం మీడియాలో అందరూ కూడా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనకు కరీంనగర్ చూసినా లేదా కరీంనగర్ లో కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు అక్కడ పూర్తిగా. రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి ఒక అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రయారిటీస్ వేరుండొచ్చు, మరి అక్కడ ఉన్న సీనియర్ లీడర్స్ యొక్క ప్రయారిటీస్ వేరుండొచ్చు. అలాగే హైదరాబాద్ విషయంలో ఇంకొక వింత విషయం అంటే హైదరాబాద్ లో ఈరోజు కాంగ్రెస్ మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ను ముస్లిం మైనార్టీ ఓట్స్ కి ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఒక మొదటి నుంచి ఒక గఠబంధన్ ఉంది. కానీ ఇప్పుడు ఒక వింత పరిస్థితిలో ఈసారి హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీ కూడా చాలా భారీ స్థాయిలో వాళ్ళు రంగంలోకి దిగడం, మరి అక్కడ ఉన్న సమీకరణల విషయంలో కూడా కొంత అసందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఒక పక్కన మన రాష్ట్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీకి పంపాల్సినటువంటి ఒక కన్ఫర్మేషన్ అంటే ఈ అభ్యర్థుల యొక్క ఖరారు విషయంలో కూడా కొంత వాళ్ళకు ఒక అసందిగ్ధమైన పరిస్థితి ఏర్పడ్డట్టుగా మనకు మీడియా కథనాలు తెలుస్తా ఉన్నాయి. డెఫినెట్ గా ఇదంతా కూడా చూస్తే అధికారంలో కాంగ్రెస్ అడుగులు వాళ్ళు వేసే స్టెప్స్ ని బట్టే మిగతా వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి డెఫినెట్ గా ఈ 3 స్థానాలలో ఉన్నటువంటి అసందిగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ రోజు మీరు చూసారు ఇప్పుడు రాజకీయాలలో గతంలో కూడా మనం చూసాము ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారు మీరు. ఇప్పుడు మనం చూసాం హనుమంతరావు గారు ఎందుకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో దూకాడంటే ఆయనకు 2 సీట్లు ఒకే ఫ్యామిలీ కావాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం కాంగ్రెస్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రతి దగ్గర కూడా ఈ రోజు
ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ యొక్క ప్రధాన ప్రభావం ఏంటంటే ఈరోజు ఒక 1+1 ఫార్ములా లాగా కనబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక అక్కడ ఉన్నటువంటి అంటే ప్రధానంగా ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా ఫండింగ్ సమస్య అండి. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలను ఎవరు మేనేజ్ చేస్తారు అనేది ఒక ప్రధాన అంశంగా నడుస్తూ ఉంటుంది జనరల్ గా. ఈరోజు అదే పరిస్థితి ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక వింత డిఫరెంట్ పరిస్థితి ఉంటే మిగతా పార్టీలు మాత్రము వాళ్ళకి ఫండింగ్ సమస్యగా మనం చూడొచ్చు. సో డెఫినెట్ గా ఈ 1+1 ఫార్ములా లేదా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనేటువంటి విషయం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫండింగ్ ఈస్ గోయింగ్ టు బి ద మెజారిటీ ఆస్పెక్ట్ వెన్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇలా చూస్తా ఉన్నారు పాతుకుపోయినటువంటి వ్యవస్థలు, ఈ మొత్తము పొలిటికల్ వ్యవస్థలో కొన్ని ఫ్యామిలీస్ పాతుకుపోయి ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ కి అధికార బలం, అంగబలం, మరి అస్త్ర బలం, అన్ని బలాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ మీద అనివార్యంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఆధారపడేటువంటి పరిస్థితిలో ఈ అసందిగ్ధమైన పరిస్థితి మనం చూస్తాం. రైట్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. శ్రీనివాస్ గారు, అసెంబ్లీలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కానీ తక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది. అంటే మైక్రో లెవెల్కి వెళ్తే ఎలా ఉంది, మైక్రో లెవెల్కి వెళ్తే ఎలా ఉంది అనేది మీకు తెలుసు. సో పోయినసారి కంటే ఈసారి మీ సర్వశక్తులు ఏ విధంగా ఒడ్డుతున్నారు, ఇంకా ఎటువంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నారు, ఎలా పోటీని ఎదుర్కోబోతున్నారు మీరు? అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. బూత్ పన్నా ప్రముఖ దాకా కార్యకర్తలంతా కూడా సన్నద్ధమై గత అనేక రోజులుగా పనిచేస్తా ఉన్నారు. ఒక సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఆ సిద్ధాంతం ద్వారా దేశాన్ని పాలించాలనే ఒక లక్ష్యంతో మా పార్టీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. కేవలం ఎలక్షన్ల కోసమే కాకుండా నిరంతరం ఉంటుంది. నిరంతర ప్రక్రియ ఇదంతా కూడా పార్టీ నడపడం అన్నది. కాబట్టి ఈ రోజు మా పార్టీ నుంచి వలసలు ఉండవు. మా పార్టీలో టికెట్ల పంచాయతీ పెద్దగా ఉండదు. ఎవరికి ఇచ్చినా కానీ సౌహృదయంతో అందరు కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అన్ని కూడా పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా ప్రజల్లో మా భావజాలం కావచ్చు, లేదంటే 10 సంవత్సరాలుగా మోదీ గారి యొక్క పాలన కారణంగా కావచ్చు, ఈ తెలంగాణ ప్రజల్లో బీజేపీ ఈజ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ విచ్ కెన్ గివ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ప్రజల్లో అర్థమై ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 17 మేము డబల్ డిజిట్ టచ్ అవుతాం. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ లేని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం 105 రోజుల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయినారు. అనేక వాగ్దానాలు అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వాగ్దానాలు ఇచ్చి ఆర్థిక పరిస్థితి చాలా చాలా కఠినమైన, చాలా దయనీయమైన పరిస్థితి ఉండి కూడాను కాంగ్రెస్ పార్టీ ఫాల్స్ ప్రామిస్ చేసిన విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకే ఒక్క ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అని చెప్పేసి అమలు చేస్తున్నటువంటి ఒక ఆ స్కీము ఆ ఆర్టీసీకి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. 105 రోజుల్లో ఒక్క పేమెంట్ ఇవ్వలేదు. 1400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకుండా నడిచే పరిస్థితి లేదు, శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా కష్టపడి సజ్జనార్ గారి యొక్క నేతృత్వంలో ఎండీగా ఉన్నటువంటి ఒక ఆర్టీసీ 1.5 years ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చినారు, లాభాల దగ్గర దాకా వచ్చినారు. ఇప్పుడేమో మళ్ళీ అదే స్థితి. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి కేవలం 100 రోజులు దాటింది అంతే. అంటే ఇంకా సెట్ అవ్వాలి, ఇవన్నీ హామీలు నెరవేర్చాలి అంటే కొంత టైం పడుతుంది కదా. 3 నెలలకి అంతా సెట్ అయిపోయి అసలు రాష్ట్రాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తుందా? కొన్ని మీరు అట్లా ఒకవేళ మీరు వస్తే కనుక 3 నెలల్లో రాష్ట్రం మొత్తం పరిస్థితులు మార్చేస్తారా? 10 సంవత్సరాలు దేశంలో మార్చేసారు. చెప్పండి. ఓవర్ నైట్ ఏది కూడా సానుకూల వాతావరణం రాదు గవర్నెన్స్. కానీ 100 కాదు 1100 రోజులు అయినా కానీ ఈ ఆర్థిక పరిస్థితి బాగుపడదు. ఎందుకంటే గత సర్కార్ చేసినటువంటి ఘనకార్యాలు అనుకుంటు దుష్కార్యాలు 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళను పోసినట్టాయి కదా. 7,80,000 కోట్ల రూపాయలు మీరు మేము చెప్పేది కాదు కదా. ఆడిట్ ద్వారా బయటకు వచ్చిన విషయాలే కదా, పార్లమెంట్ ద్వారా వచ్చిన విషయాలే కదా. ఈ బకాయిలన్నీ కూడా ఎట్టుపోయినట్టు ఈ బకాయిలకు వడ్డీ కట్టే పరిస్థితి లేదు. ఈఎంఐ తర్వాత మాట దేవుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా జైకా ద్వారా జపాన్ కంపెనీ ద్వారా మళ్ళీ 60,000 కోట్ల రూపాయలు తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిపోయినట్టు మళ్ళీ వాళ్ళతో చర్చ జరుపుతా ఉన్నాయి.
రోజువారీగా ఖర్చుల కోసం, ప్యాకెట్ మనీ కోసం, పెరుగు కోసం డబ్బులు అడిగే పరిస్థితి ఈ యొక్క సర్కార్కు ఉన్నదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసే తప్పు కాదు నేను చెప్పేది. దానికి కారణం కాంగ్రెస్ కాదు. ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడానికి గత సర్కార్ 10 సంవత్సరాల కాలం పాటు తెలిసి ఈ యొక్క రుణాల కూపిలోకి లాగి కట్టలేని పరిస్థితి తీసుకొచ్చి అవినీతులు మొత్తం కూడా మొత్తం దారాదత్తం చేసినట్టు కేసీఆర్ ఫేక్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళు పైబడ్డటువంటి పార్టీ. ఆ పార్టీ తెలవదా అండి ఈ యొక్క రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆర్థిక పరిస్థితి ఏం నడుస్తా ఉన్నది, ఎంత నష్టాల్లో ఉన్నది, ఎన్ని బకాయిలు ఉన్నాయి, మేము ఇచ్చేటువంటి ప్రామిసెస్ 70,000 కోట్ల రూపాయలు అమలు చేయగలుగుతామా? ఇవన్నీ కూడా అంచనా వేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పార్టీ, ఆ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓట్స్, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు రాబట్టాలి కాబట్టి ప్రామిసెస్ ఇవ్వాలి, వచ్చిన తర్వాత దేవుడు అని చెప్పి ఆ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాం. అన్ని బకాయిలు మాకు ఉన్నట్టు తెలియదు, మేము ఇంత నేను రోజువారీగా ఖర్చులు తీసుకునే పరిస్థితి వచ్చిన విషయం వాళ్ళే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి కూడాను ఆర్థికంగా వాళ్ళ తప్పు లేనప్పటికీ కూడాను తెలిసి ఫాల్స్ ప్రామిస్ చేసినప్పుడు ఇది అంతా కూడా బోగస్. ఓన్లీ ఆ రెమెడీ బీజేపీ చెప్పిందే చేస్తుంది, చేయగలిగేదే చెప్తారని విషయం ప్రజలకు విశ్వాసం ఉన్నది మా పార్టీలో. మళ్ళీ మాట్లాడదాం. సో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటే అసలు బీఆర్ఎస్ ఈసారైనా పట్టు నిలుపుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. పొంగులేటి ప్రసాద్ ఆయన ఖమ్మం కదా, ఖమ్మం ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్. ఈయన రాజేందర్ రావు కన్ఫర్మ్ కరీంనగర్. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ఖమ్మంలో బట్టి వాళ్ళ భార్యకైనా లేకపోతే ఇంకొకరు ఎవరు వెల్కమ్ బ్యాక్. సతీష్ గారు, ఏంటి మరి మీకు విజయాన్ని తీసుకొచ్చిన ఈ సుస్థిర స్థానాన్ని ఇలాగే పదిలం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది, ప్రజల్లోకి ఇంకా ఏ విధంగా వెళ్తున్నారు? నామినేషన్ 14 స్థానాలు పక్కా అంటున్నారు కదా. ఇందాక మా సీనన్న ఒక చిన్న మాట చెప్పాడు. 2 ప్రశ్నలు ఇస్తాం మా సీనన్నకి. భారతీయ జనతా పార్టీ చాలా డిసిప్లిన్ పార్టీ, మా పార్టీలో ఎలాంటి విభేదాలు ఉండవు అని చెప్తాడు. హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి వారి మిత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని, మురళీధర్ రావు గారిని మల్కాజ్గిరిలో పనిచేసుకోమని చెప్పి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి 3 సమావేశాలు పెట్టిన తర్వాత వారికి టికెట్ ఇవ్వకపోవడం కారణంగా అక్కడ ఏం జరుగుతుందో దయచేసి మా సీనన్న సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండో కూడా నేను డేటాతో పాటు చెప్పమంటే చెప్తా. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ట్రెజరర్గా ఉన్నటువంటి గద్వాల్ వాస్తవులైనటువంటి మా సీనన్న మిత్రులైనటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ మహబూబ్ నగర్ టికెట్ కోసము ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఎంత నిరాశతో నుండి మహబూబ్ నగర్లో పనిచేసిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వకపోతే ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో మేము వలసలను ఎంకరేజ్ చేయము అన్నారు. మేము ఒక పార్టీ గురించి మనం మాట్లాడే ముందు మన గురించి కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాత్రికి రాత్రి పార్టీ మారిన వాళ్ళకు మనం బీఫామ్లు ఇచ్చి మనం క్యాండిడేట్గా డిక్లేర్ చేసినామా లేదా, ఒక జాతీయ పార్టీగా డిసిప్లైన్ పార్టీగా ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీనియర్ నాయకులుగా
మా సీనన్న పైన ఉంది. మీరు మొదట్లో అన్నారు కదా సమర్థులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేనేం చెప్తున్నా మేడం గారు అంటే నేను ఆ మాట మాట్లాడలేదు. మా అన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే మాది చాలా ప్రిన్సిపల్డ్ పార్టీ, డిసిప్లిన్ పార్టీ, మాకు గొడవలే ఉండవు, చాలా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మా దగ్గర ఎక్కువ కంపేర్ టు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము విత్ ఇన్ ద 4 walls ఏమన్నా మాట్లాడుకుంటాం. అది మీడియాలో వస్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం, మేము కాదని చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కానీ అది వాస్తవాన్ని ఒప్పుకోవాలి కదా. మేము అయినా కానీ మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్నదానికంటే ఎన్నో రెట్లు అది మార్పు చెందిందనేది మనం ప్రత్యక్ష సాక్ష్యంగా మీడియాల ద్వారా కానీ సమాజానికి కానీ బాగా తెలుసు. ఎంతవరకు ఏది ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి అట్లా లేదు. కొంచెం కంట్రోల్డ్గా పనిచేయడానికి శాయశక్తులా కలిసికట్టుగా అందరినీ సమీకరించుకొని క్రోడీకరించుకొని అందరి కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా ప్రాంతాల వారీగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా. దాంతోపాటుగా మా అన్న ఒక చిన్న మాట చెప్పాను, అనువు కానీ హామీలు ఇచ్చిండ్రు అన్నారు. నేను 10 సంవత్సరాల నుంచి గౌరవ మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి నల్లధనం తీసుకొస్తా అని చెప్పారు. భారతదేశాన్ని నల్లధనం తీసుకొచ్చి గరీబ్ అకౌంట్లో జన్ధన్ అకౌంట్లో 15 లక్షలు ఎంతమంది అకౌంట్లో వేశారు. దాంతోపాటుగా ఒకటే ప్రశ్న, దాంతోపాటు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కల్పిస్తా అని చెప్పారు. ఎంతమంది కల్పించారు? మేమేం చెప్తున్నామంటే ఎస్ ఆర్టీసీ వాళ్లకు డబ్బులు వేయలేమనేది కరెక్ట్ కాదు. ఇప్పుడే ఆర్టీసీ ఎండి గారికి మీరు లైన్లో పెట్టండి, చెక్కు డీడీతో దాంతో పాటు మేము ఇచ్చినటువంటి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని నేను లైన్లో పెడతాను. ఎప్పుడు ఇచ్చినామో ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినటువంటి మాట నేను ఇప్పుడు చెప్తాను. మేము ఇచ్చినటువంటి ఆర్టీసీ ఏదైతే రాయితీ కల్పించిన మహిళకు ఎందుకనంటే సీనన్న ఒక వాస్తవమైన మాట చెప్పారు. గత ప్రభుత్వము 9.5 సంవత్సరాల నుంచి సర్ప్లస్లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కనీసం ఒక ప్రభుత్వ వ్యవస్థ నడపడానికి కావలసినటువంటి కనీస ఖర్చులు లేకుండా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఒక రాష్ట్రం అనేది ఒక విధి విధానాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేసి దానికి అట్లీస్ట్ ఒక బ్లూ ప్రింట్ అనేది లేకుండా ఒక ఆలోచన విధానమైనటువంటి నిర్ణయాలు లేకుండా అనాలోచితంగా ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అస్సలు లేకుండా రాష్ట్రాన్ని దివాలా తీర్చినటువంటి పరిస్థితిని మనము 4 నెలల క్రితం చూసాము. దాంట్లో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మా నిష్ణాతులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలతోటి మేము తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని కూడా చాలాసార్లు కలిశారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యం. గౌరవ కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఎందుకు చెప్తున్నామంటే ఎట్లయితే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే ప్రజలకు మేము ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మేము ఆలోచన చేస్తాం. కానీ రాజకీయం చేయవలసినటువంటి సందర్భంలో రాజకీయం చేస్తాం తప్పితే ప్రతిదీ రాజకీయంతో ముడిపెట్టడం సమంజసం కాదు అనేది మా పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అందరి ఆలోచన కాబట్టి ఆ మేరకే పరిపాలన కొనసాగుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా అనువు కానీ అలివి కానీ హామీలు ఇచ్చినామో అని చెప్తున్నారు. ఇచ్చినటువంటి హామీల గురించి మేము అమలు చేసినటువంటి 7 హామీలు. ఒకటి ఏదైతే 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. అది అమలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. దాంతోపాటుగా ఎవరైతే అనార్గనైజ్డ్గా డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి ఎక్కడైతే అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో స్విగ్గీలో, జొమాటోలో, ఓలాలో పనిచేస్తున్న వాళ్ళకు 5 లక్షల రూపాయల యొక్క వాళ్ళకు బీమాను కల్పిస్తామని చెప్పినాం. ఆ బీమాను కల్పిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా 200 యూనిట్లు గృహలక్ష్మి ద్వారా వారి కరెంటు బిల్లును మాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు గౌరవ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేసి 2014 450 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధరను 1175 రూపాయలకు పెంచితే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు మేము అందిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఈ ఎన్నికల కోడ్ సందర్భంగా లేదా ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఖచ్చితంగా రేపు ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ 2 లక్షల రుణమాఫీని అమలు చేసి తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఏదైతే అడిగారో 14 సీట్ల కంటే 1-2 ఎక్కువ గెలుచుకోవడానికి గ్రౌండ్లో నిన్న మా ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లు అటెండ్ చేశారు ఎలాంగ్ విత్ మినిస్టర్స్. ఈ రోజు కూడా వాళ్ళు
కొడంగల్ వెళ్ళారు, మద్దూరులో బహిరంగ సభ ఉంది, తర్వాత ఇంకో ప్లేస్ సభ ఉంది. అందరు కూడా గ్రౌండ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 కంటే ఎక్కువ అధిక స్థానాలు గెలుచుకోవడానికి ప్రజల యొక్క ఆమోదం మేరకు ఆశీర్వాదం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రావు గారు సార్, పట్టు కోల్పోయినా అంటే పార్టీ పట్టు కోల్పోయినా కూడా దీన్ని ఇప్పుడు నిలదెక్కుకోవాలి అని అంటే సీట్లు గెలవడం ఒకటే మార్గం అండ్ ఓటింగ్ శాతం పెంచుకోవడం ఒకటే మార్గం బీఆర్ఎస్కు. సో మరి ఇప్పుడు ఏ విధంగా పట్టు కోల్పోకుండా ఏ విధంగా సాధించాలి అనుకుంటుందో అసలు బీఆర్ఎస్ గురించి ఏమంటారు? ఈసారి బీఆర్ఎస్ కూడా 10 నుంచి 12 సీట్లు ఖాయం అంటోంది. రోడ్ షోలు కూడా మొదలు పెట్టబోతున్నారు. రావు గారు సార్. అయ్యా, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీది ఒక వింత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మొన్న వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎడతెరిపి లేకుండా వాళ్ళకి తగిలినట్టు కొన్ని దెబ్బలు, ఏదైతే కవిత అరెస్ట్ కావచ్చు లేదా మిగతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని ఒక కొంత సమయము వాళ్ళ ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్స్ కావచ్చు, లేదా ఈ ఏదైతే ఈ ఎంపీ ఎలక్షన్స్ గురించి వాళ్ళు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఒక 2 అడుగులు వెనక్కి వేసిన పరిస్థితి, ఆ తర్వాత మళ్ళీ ముందుకు వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకున్న అంటే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి 1.8% ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది మొత్తం ఓటు శాతం. డెఫినెట్ గా హలో డెఫినెట్ గా ఆ ఒక ఓటు యొక్క పరిస్థితిని వాళ్ళు ఎక్స్ప్లోయిట్ చేసుకోవడానికి రెండో స్థానంలో ఉన్నటువంటి పార్టీగా, అపోజిషన్ పార్టీగా, ప్రధాన అపోజిషన్ పార్టీగా ఈ ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఇప్పుడు జరిగేటువంటి రేస్ లో డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ఒక ఎక్స్ప్లోయిట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి. కానీ సార్ ఇన్ని ఎలిగేషన్స్ మధ్య అసలు బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లు కొట్టడం ఖాయం అనేది ఎట్లా అనుకోవచ్చు? ఇన్ని ఎలిగేషన్స్ కనిపిస్తున్నాయి కదా ప్రజలకి కళ్ళ ముందు. ఓకే, అంటే అలిగేషన్స్ ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే వీళ్ళకి ప్రధానంగా నేను ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ గెలిచినటువంటి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళకి ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియాస్ లో కూడా వాళ్ళకి గెలవకపోయినా నెక్స్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా. వాళ్ళ మొన్నటి వరకు బరిలో దిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మొన్న ఎలక్షన్స్ లో భారీ స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టారు, భారీ స్థాయిలో వాళ్ళు గెలిచే ప్రయత్నంలో వాళ్ళు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏమి దూకలే కదా, ఆల్మోస్ట్ ఒక 3 తప్పితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళు మీరు అన్నట్టు ఏదో ఇప్పుడు అంటే ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీల మధ్యలో పోటీ ఉంటది అనేటువంటి ఒక నానుడి ఉంది. కానీ దానికి మించి వాళ్ళ ఓట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఓట్ బ్యాంక్స్ ని ఎక్స్ప్లోయిట్ చేసుకోవడానికి డెఫినెట్ గా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీరు అన్నట్టుగా 10 వస్తాయా ఎన్ని వస్తాయో పక్కన పెడితే డెఫినెట్ గా వాళ్ళు మాత్రము కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే నుండి డెఫినెట్ గా టిఆర్ఎస్ యొక్క ప్రభావం కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఉండబోతుంది. చివరిగా శ్రీనివాస్ గారు, అసలు ఈ 2 పార్టీల అంచనాకు అందని విధంగా 2 అంకెల స్థానాన్ని బీజేపీ అంటే ఏ విధంగా సాధించబోతుందంటారు? సతీష్ గారు మాట్లాడిన దానికంటే ముందు మీరు దీనికి ఆన్సర్ చేయండి. మీరు కూడా చాలా ధీమాగా ఉన్నారు, మేము 14 సీట్లు సాధిస్తామంటున్నారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా మంచి అవకాశాలు. కాంగ్రెస్ లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విశ్వాసం కోల్పోయిన జనం అంతా కూడా 100 రోజులు 105 రోజులు ఏ పార్టీ కూడా సాధ్యం కాదు అమలు చేయడానికి, అది వాస్తవమే. కానీ అసలు వాస్తవాలన్నీ కూడా తెచ్చిన తర్వాత కూడా అబద్ధ ప్రామిసెస్ చేసినారు. ఇంకా 500 రోజులు అయినా కానీ ఇయ్యలేని పరిస్థితి ఉంటుంది. అది ఆర్థిక పరిస్థితి, అది కూపప్ కాదు. అది రెండవది బీఆర్ఎస్ పరిస్థితి ఏముంటుంది? 10 కాదు 1 సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఏ కోశన కూడా. ఇక ఆల్టర్నేటివ్ యొక్క రాష్ట్రంలో ఒక కేంద్రంలో రాబోయే ప్రభుత్వం మోదీ గారే మళ్ళీ 3rd టర్మ్ అని చాలా క్లియర్ కట్ గా పిక్చర్ ఓపెన్ అయిన తర్వాత అర్థమైన తర్వాత ఆ కేంద్రం యొక్క సపోర్ట్ ఇంకా ఎక్కువ లభిస్తుంది. బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో ఇక్కడ 2, 3, 1, 2 కేంద్ర మంత్రులు అవుతారు.
తద్వారా ఇంకా ఇట్లా స్పీడ్ గా యొక్క రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు. రాష్ట్రం మరి డెవలప్మెంట్ కోసం ఈ యొక్క నాయకత్వం అవసరం, ఎంపీని ఎక్కువ పంపితే బాగుంటుందని ఉద్దేశం ప్రజలు ఆలోచిస్తారు. అది చాలా క్లియర్ కట్ ఉన్నది. కాంగ్రెస్ ఏ క్వశ్చన్ వచ్చే పరిస్థితులు కేంద్రంలో ఇక్కడ గెలిపించినా 12 మంది కాదు 15 మంది గెలిపించినా అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే క్వశ్చనే లేదు. ఆ 28 పార్టీలో 30 పార్టీలు కలిసి మొత్తంగా కూడా ఆ యొక్క సంఖ్య రీచ్ గారు నాట్ ఈవెన్ 120 సంఖ్య కూడా రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఆల్ అంటే అబ్కీ బార్ బీజేపీ 400 అంటారు, పక్కా అంటారు. మరి 102 నియోజకవర్గాల్లో కూడా మీకు చాలా నెగటివ్ పాయింట్స్ వచ్చాయి కదా. 400 ఎంత అనేది ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. కార్యకర్తల కష్టం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మోదీ గారి గుడ్ గవర్నెన్స్, ఒక మంచి పర్ఫార్మెన్స్, ఒక రిపోర్ట్ ప్రజలకు అందింది. సో ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటది శ్రీదేవి గారు? ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన జరగాలి. అవినీతి అక్రమాలతో కూరుకుపోయి ప్రజలను నష్టం చేయాలా? ప్రజలు ఇండైరెక్ట్ గా అప్పుల పాలు కావాలి. గవర్నమెంట్ అప్పులు అయినా కానీ ప్రజలు కూడా అప్పులు అయినట్టే కదా. దాని కారణంగా ఎంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుదల కావచ్చు, లేకుంటే ఇంకా ట్యాక్సెస్ పెరుగుదల కావచ్చు, అనేక రకాలుగా ప్రజల మీద భారం మోపుతారు. అటువంటి పరిస్థితి రావద్దంటే రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఆ యొక్క మంచి వ్యక్తుల్ని, మంచి పార్టీని ఎన్నుకోవాలి. ఆ లక్ష్యంగా ప్రజలంతా ముందుకు సాగుతా ఉన్నారు. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు గౌరీశంకర్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే రావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 3 లోక్సభ స్థానాల అభ్యర్థి ఎంపికపై అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. సో సతీష్ గారు అన్నట్టు ఇంకొక 2-3 అవర్స్లో దీనిపైన సస్పెన్స్ వీడుతుందేమో చూడాలి. ఓవరాల్గా ఈ రోజే కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఈ బెంగళూరు వేదిక కూడా పాలిటిక్స్ అక్కడ నడుస్తున్నాయి. ఖమ్మం సీటు కూడా ఏమవుతుందనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. సో ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ మేము 14, మేము 17, 12 సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.